డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వద్ద గ్యాస్ బుకింగ్ అయిన రసీదుల కోసం కస్టమర్లు ఉదయం 5 గంటల నుండి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. బీపీ, షుగర్ సమస్యలున్న వృద్ధులు క్యూ లైన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్ల వద్దకు నిలిచిపోయిన గ్యాస్ సరఫరాపై అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్యాస్ ఆఫీస్ వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. నాకు 15 రోజుల నుంచి గ్యాస్ అయిపోయింది. మాకు గ్యాస్ తెచ్చిస్తానన్న అతనేమో గైరేజ్ అయిపోయాడు. వాడు బుక్ చేయించానన్నాడు, గైరేజ్ అయిపోయాడు. నాకు ఇంతవరకు గ్యాస్ లేదు. నాకు బండి వచ్చి ఒక 3 నెలలు వస్తుందండి. నేను సంవత్సరానికి వచ్చి 12 బండ్లు 4 బండ్ల కంటే ఎక్కువ వాడలేనండి. అంత కూడా ఖర్చు అవుదండి. అయినా నాకు బండి ఇవ్వడానికి ఇబ్బంది పెట్టేస్తాను సార్. లైన్లో ఉండి తెచ్చుకోమంటున్నారు సార్. నేను పేషెంట్, ఏమవుతుందో నాకు తెలుసుకుంటా ఉంటాను. అది నా భయం సార్. మరి ఇప్పుడు ఇస్తారో ఎవరో తెలియదు. ఇది పొజిషన్ అండి, గ్యాస్ పొజిషన్. అధికారులు ఎవరో ఇంతవరకు రాలేదు సార్. ఎవరో సంబంధించి మా ఎమ్మెల్యే గారికి చెప్దాం అనుకుని వచ్చాను సార్. ఇప్పుడు గ్యాస్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పి మాట్లాడదామని వచ్చాను సార్. 5 నెంబర్ మరి ఏం చేస్తారు? ఓకే సార్. రక్షణ కల్పించారు అధికారులు, అలా చేసి చాలా బాగుంటుంది. పరిస్థితి రోడ్డు మీద ట్రాఫిక్ ఏమో ఎక్కువగా ఉంది. అది ఏమవుతుందో తెలియదు. చాలా ఇదిగా ఉంది. ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి అర్థం అవ్వట్లేదు. 2 రోజుల నుంచి లేదు, వాళ్ళు తింటున్నారు, రావడం బయటకు వెళ్ళట్లేదు. కోనసీమ జిల్లా మాది ముమ్మిడివరం నియోజకవర్గం. అయితే 14వ తారీఖున బుక్ చేసామండి మేము. ఇప్పుడు వచ్చి 10 రోజులు అయింది. మొన్న శనివారం వస్తే ఆదివారం రమ్మన్నారు. ఆదివారం సెలవు అని చెప్పారు. సెలవు అని చెప్పిన తర్వాత మేమేమో సెలవు కదని రాలేదు. రాకపోతే తర్వాత మేము ఆదివారం కొంతమందికి ఇచ్చేసారన్నమాట. మళ్ళీ సోమవారం అని వస్తే 5 గంటలకు వచ్చాం. 5 గంటలకు వస్తే నో స్టాక్ అని బోర్డు పెట్టారండి. 23వ తారీఖు నో స్టాక్ అని పెట్టిన తర్వాత చాలాసేపు వెయిట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు రమ్మన్నారండి. వాళ్ళు రమ్మంటే 5 గంటలకు వచ్చాం. 5 గంటల నుంచి ఇలా లైన్లో వెయిట్ చేస్తున్నామన్నమాట. అయితే లైన్లో చూస్తాను బండి జరపండి అని మా ఇంటిని దూరిపోతున్నారండి జనాలు. చాలామంది లైన్లో ఇప్పుడే వచ్చాము అని దూరిపోతున్నారు అన్నమాట. అధికారులు అయితే ఎవరు కావాలి సార్. మా పేరు వెంకటరమణ. ఈ గ్యాస్ కొరత బాగా ఉండడం వల్ల మేము 16వ తారీఖు బుక్ చేసాం సార్. సిలిండర్లు అయితే రాలేదు. బుకింగ్ 16 అయింది కానీ 17వ తారీఖు డెలివరీ అయింది. డెలివరీ కోసం మేము సిలిండర్కి వచ్చాం. సిలిండర్ లైన్లో ఉన్నాం సార్. ఆ లైన్లో జనాలందరూ లైన్లో ఇక్కడ కొట్టుకుంటున్నారు. కొంతమందికి సిలిండర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. డెలివరీ ఇంటికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి తీసుకోమని అన్నారు. దానికోసం వచ్చాను సార్.